సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చేసిన ఈ మధ్యకాలంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైంది. నిరుద్యోగ యువకులు ఆన్లైన్ లోని సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళని కాక్రోచెస్ అని సంబోధించడం, దానికి వెంటనే ప్రతిస్పందనగా భారతదేశంలో నిరుద్యోగులు కొంతమంది కాక్రోచ్ జనతా పార్టీ అని సోషల్ మీడియాలో ఒకటి క్రియేట్ చేసి దే హ్యాడ్ క్రియేటెడ్ ఏ మేనిఫెస్టో. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని రాజ్యసభ వాళ్ళ టర్మ్ అయిన తర్వాత తీసుకోకూడదు, తీసుకుంటే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని మొదటి పాయింట్. రెండోది ఏంటంటే ఎవరైతే భారతదేశంలో ఓట్లు ఇల్లీగల్ గా ఓటును తొలగిస్తారో, ఓట్లు తొలగిస్తే మొట్టమొదట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని లేకపోతే అక్కడ జడ్జిల్ని ఊపా చట్టం కింద ఇప్పుడు ఎలా పడితే అలా దేశ ద్రోహులను అరెస్ట్ చేస్తున్నారు కదా, ఆ చట్టం ఉపయోగించి వీళ్ళని అరెస్ట్ చేయాలని. మూడోది మహిళలకి 33% కాదు 50% రిజర్వేషన్ అనేది ఇవ్వాలి ఆల్ క్యాబినెట్స్ కని మూడవది. నాలుగోది ఏంటంటే అంబానీ అదానీ వీళ్ళు ఎవరైతే మొత్తం మీడియా రంగాన్ని వ్యాప్తి చెంది ఉంచారో వాటన్నిటినీ కూడా క్లోజ్ చేయాలని, ఈ గోడీ మీడియా యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బ్యాంక్ అకౌంట్స్ తీసి చెక్ చేసి తేడా ఉంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని. అత్యంత కీలకమైంది, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంపులు చేస్తారే ఎమ్మెల్యేలు ఎంపీలు, వీళ్ళకి 20 ఏళ్ల పాటు ఎటువంటి రాజకీయాల్లోని ప్రాతినిధ్యం వహించకుండా చేసే చట్టం తేవాలని ఈ 5 కీలకమైన అంశాలతో మేనిఫెస్టో కాక్రోచ్ జనతా పార్టీ అని భారతదేశంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా చేశారు. అంటే కనీసం పెద్ద పెద్ద స్థాయిల్లో ఉంటూ ఈ దేశంలో ఉండే సమస్యలేంటి, ఆ సమస్యలకి పరిష్కారం ఏమిటి, అసలు అమిత్ షా కొడుకు జైషా ఏ క్వాలిఫికేషన్ ఉందని ఆ స్థాయికి వెళ్ళాడు. బీహార్ ముఖ్యమంత్రి కొడుకు చూసాంగా ఆ గాంజా ఆ బ్యాచ్ తో ఏ విధమైన సోషల్ మీడియాలో వాళ్ళు ఏ విధంగా వచ్చారు. కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళకి నిరక్షరాస్యులు. ఇప్పుడు నిన్న ఇంకోటి ఏంటంటే ట్రక్ డ్రైవర్స్ కార్ డ్రైవర్స్ కనీసమైన విద్యార్హత లేకపోతే వాళ్ళకి లైసెన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తామని ఇదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పారు. ఎందుకంటే సిగ్నల్స్ దగ్గర ఉండే వాటిని చదివే కెపాసిటీ లేని వాళ్ళు డ్రైవింగ్ చేయడానికి అనర్హులని. అంటే రోడ్ల మీద ప్రయాణం చేసి ప్రమాదాలు జరుగుతాయని చెప్పి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్న రాష్ట్రాలను పరిపాలిస్తున్న మరి ఎమ్మెల్యేలు ఎంపీలు కనీసమైన విద్యార్హత లేకుండా ఉన్న వాళ్ళని వాళ్ళకు కూడా ఇప్పుడు చూస్తున్నాంగా మన దేశాన్ని పాలిస్తున్న వాళ్ళకి కనీసం డిగ్రీలు కాదు కదా, 10th క్లాస్ ఇంటర్మీడియట్ లేని వాళ్ళు కూడా డీసీఎంస్ గా ఇలా ఉన్న వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి కదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అని సోషల్ మీడియా నుంచి ఇదే నిరుద్యోగులు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో నిరుద్యోగ సమస్యకి కారణం ఏమిటి, దానికి పరిష్కారం ఏమిటనే దాని మీద ఆలోచించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా హాస్యాస్పదం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చేసిన ఈ మధ్యకాలంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైంది. నిరుద్యోగ యువకులు ఆన్లైన్ లోని సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళని కాక్రోచెస్ అని సంబోధించడం, దానికి వెంటనే ప్రతిస్పందనగా భారతదేశంలో నిరుద్యోగులు కొంతమంది కాక్రోచ్ జనతా పార్టీ అని సోషల్ మీడియాలో ఒకటి క్రియేట్ చేసి దే హ్యాడ్ క్రియేటెడ్ ఏ మేనిఫెస్టో. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని రాజ్యసభ వాళ్ళ టర్మ్ అయిన తర్వాత తీసుకోకూడదు, తీసుకుంటే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని మొదటి పాయింట్. రెండోది ఏంటంటే ఎవరైతే భారతదేశంలో ఓట్లు ఇల్లీగల్ గా ఓటును తొలగిస్తారో, ఓట్లు తొలగిస్తే మొట్టమొదట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని లేకపోతే అక్కడ జడ్జిల్ని ఊపా చట్టం కింద ఇప్పుడు ఎలా పడితే అలా దేశ ద్రోహులను అరెస్ట్ చేస్తున్నారు కదా, ఆ చట్టం ఉపయోగించి వీళ్ళని అరెస్ట్ చేయాలని. మూడోది మహిళలకి 33% కాదు 50% రిజర్వేషన్ అనేది ఇవ్వాలి ఆల్ క్యాబినెట్స్ కని మూడవది. నాలుగోది ఏంటంటే అంబానీ అదానీ వీళ్ళు ఎవరైతే మొత్తం మీడియా రంగాన్ని వ్యాప్తి చెంది ఉంచారో వాటన్నిటినీ కూడా క్లోజ్ చేయాలని, ఈ గోడీ మీడియా యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బ్యాంక్ అకౌంట్స్ తీసి చెక్ చేసి తేడా ఉంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని. అత్యంత కీలకమైంది, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంపులు చేస్తారే ఎమ్మెల్యేలు ఎంపీలు, వీళ్ళకి 20 ఏళ్ల పాటు ఎటువంటి రాజకీయాల్లోని ప్రాతినిధ్యం వహించకుండా చేసే చట్టం తేవాలని ఈ 5 కీలకమైన అంశాలతో మేనిఫెస్టో కాక్రోచ్ జనతా పార్టీ అని భారతదేశంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా చేశారు. అంటే కనీసం పెద్ద పెద్ద స్థాయిల్లో ఉంటూ ఈ దేశంలో ఉండే సమస్యలేంటి, ఆ సమస్యలకి పరిష్కారం ఏమిటి, అసలు అమిత్ షా కొడుకు జైషా ఏ క్వాలిఫికేషన్ ఉందని ఆ స్థాయికి వెళ్ళాడు. బీహార్ ముఖ్యమంత్రి కొడుకు చూసాంగా ఆ గాంజా ఆ బ్యాచ్ తో ఏ విధమైన సోషల్ మీడియాలో వాళ్ళు ఏ విధంగా వచ్చారు. కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళకి నిరక్షరాస్యులు. ఇప్పుడు నిన్న ఇంకోటి ఏంటంటే ట్రక్ డ్రైవర్స్ కార్ డ్రైవర్స్
కనీసమైన విద్యార్హత లేకపోతే వాళ్ళకి లైసెన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తామని ఇదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పారు. ఎందుకంటే సిగ్నల్స్ దగ్గర ఉండే వాటిని చదివే కెపాసిటీ లేని వాళ్ళు డ్రైవింగ్ చేయడానికి అనర్హులని. అంటే రోడ్ల మీద ప్రయాణం చేసి ప్రమాదాలు జరుగుతాయని చెప్పి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్న రాష్ట్రాలను పరిపాలిస్తున్న మరి ఎమ్మెల్యేలు ఎంపీలు కనీసమైన విద్యార్హత లేకుండా ఉన్న వాళ్ళని వాళ్ళకు కూడా ఇప్పుడు చూస్తున్నాంగా మన దేశాన్ని పాలిస్తున్న వాళ్ళకి కనీసం డిగ్రీలు కాదు కదా 10th క్లాస్ ఇంటర్మీడియట్ లేని వాళ్ళు కూడా డీసీఎంస్ గా ఇలా ఉన్న వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి కదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అని సోషల్ మీడియా నుంచి ఇదే నిరుద్యోగులు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో నిరుద్యోగ సమస్యకి కారణం ఏమిటి, దానికి పరిష్కారం ఏమిటి అనే దాని మీద ఆలోచించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా హాస్యాస్పదం.